Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నెల్లూరు జిల్లాలో జరిగిన హిజ్రా లీడర్ హత్య కలకలం రేపుతోంది. 6 వ్యక్తులు కార్లలో వచ్చి ఆమెను దారుణంగా హత్య చేశారు. రెండు గ్యాంగుల మధ్య వారే ఈ హత్యకు కారణం అనేది ఇప్పుడు కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇంకొక వైపు చూస్తే హైదరాబాద్లో 7 హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళు ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడంతో 7 పోలీసులు కటకటాల వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సంఘటనలు చూసినప్పుడు ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఇన్కమ్ కోసం ఎంచుకుంటున్న మార్గాలు అనేవి అవి రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళి ఇలా వారిని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. అసలు హిజ్రాల విషయంలో సమాజం ఎలా ఉండాలి, సొసైటీ పట్ల వారెంత బాధ్యతగా వ్యవహరించాలి అనేది చెప్పడానికి ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రామసీత గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. నెల్లూరు జిల్లాలో జరిగిన హాసిని హత్య అయితే చాలా బాధ కలిగిస్తోంది మేడం. ముఖ్యంగా వాళ్ళల్లో వాళ్ళకే గొడవలయ్యి ఇలా మర్డర్స్ వరకు వెళ్ళడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ అమ్మా. న్యూస్ వినంగానే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద సోషల్ ప్రాబ్లం అయిపోయింది. అది మనం అనుకుంటాము వాళ్ళు హిజ్రాలు ఇలా బిహేవ్ చేస్తున్నారు అందుకే ఇలా జరుగుతుంది. ఒకప్పుడు మాఫియా గొడవలు వినేవాళ్ళము, ఇప్పుడు వీళ్ళ మధ్య గ్యాంగ్ వార్స్ అవుతున్నాయి, వీళ్ళు ఆ రకంగానే తయారవుతున్నారు. అంటే సమాజానికి ఒక నెగటివ్ సైడ్ వీళ్ళు ఉన్నారు అని అనిపిస్తుంది. బట్ మనం ఆలోచిస్తే ఏంటి అని అంటే వీళ్ళు అలా కావడానికి, ఆ రకంగా తయారు కావడానికి వెనకాల ఎవరుంటారు, రీజన్స్ ఏమున్నాయి అనేది కనుక మనం ప్రోబ్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు అలా తయారు కావడానికి వాళ్ళ పెరిగిన వాతావరణం, ముఖ్యంగా పేరెంట్స్ అండ్ సమాజం ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. నేను అదే అనుకుంటానమ్మా. ఎందుకంటే హిజ్రాలుగా వాళ్ళు ఎందుకు తయారయ్యారు, వాళ్ళ తప్పు కాదు అది. సో ఎప్పుడు పిల్లలు పుట్టుకతోటే రకరకాల వ్యాధులతోటి ఈ మధ్య పుడుతున్నారు. ఇది కూడా మనం అలాగే తీసుకుంటే ఎందుకంటే వాళ్ళ తప్పులేదు, ఇట్స్ జీన్స్, వాళ్ళల్లో ఉండే జెనెటిక్ మార్పుల వల్ల ఆ రకంగా వాళ్ళు తయారవుతారు. సో వీళ్ళని కూడా ఇంట్లో ఉన్న 2-3 పిల్లల్లో ఒకళ్ళు ఇట్లా తయారై ఉన్నారు అనుకుంటే వీళ్ళకి ఏదో డిజార్డర్ ఉంది అన్న కన్సర్న్ తోటి పేరెంట్స్ కనుక పెంచితే వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు కూడా నార్మల్ పిల్లల్లాగానే ఉంటారు, అలాగే పెరుగుతారు, సొసైటీలో కూడా నార్మల్ అడల్ట్స్ లాగా ఉంటారు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే బాధాకరమైన విషయం ఏంటంటే పేరెంట్సే వాళ్ళని చిన్నప్పటి నుంచి వాళ్ళ సమస్యని అర్థం చేసుకోకుండా వాళ్ళల్లో ఉండే ఈ మార్పు ఎందుకు ఇట్లా అవుతున్నారు, మిగిలిన వాళ్ళలాగా నార్మల్గా ఎందుకు లేరు అని కొంచెం అనాలిసిస్ చేయకుండా, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా. ఎందుకంటే అమ్మ చిన్నప్పుడు పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు ఆ పెరిగే ఏజ్లో కూడా ఏంటి అని అంటే మా అక్కలాగా నేను ఎందుకు లేను, లేదా నా తమ్ముళ్ళలాగా నేను ఎందుకు లేను అని ఇంటర్నల్గా చాలా మదన పడతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కాదు కదా. సో ఈ పేరెంట్స్ ఎప్పుడైతే వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకుండా దూరం పెట్టి సపరేట్గా ట్రీట్ చేసి, లేకపోతే వాళ్ళని హెరాస్ చేసి నువ్వు ఇలా ఉండు అని చెప్పేసి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేస్తారే కానీ అర్థం చేసుకొని ఎంపతీతోటి కన్సర్న్ చూపించి వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం చేస్తే ఏంటి అని అంటే ఈ రకమైన అంటే సామాజికంగా ఇలాంటి ఆస్పెక్ట్స్ నుంచి వాళ్ళని దూరం చేయొచ్చు. మనం కూడా ఇట్లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడే స్టార్టింగ్ దగ్గర అక్కడ కరెక్షన్ ఉంటే ఏంటి అని అంటే బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు కూడా, వాళ్ళ లైఫ్ కూడా మంచిగా లీడ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం విన్నాం హాసిని కేసు కావచ్చు, తెలంగాణలో అరెస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి, వాళ్ళల్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి పెరిగి వాళ్ళ సొంత లైఫ్ చాలామంది ఇంట్లో ఇమడలేక బయటకు వచ్చి సపరేట్ కమ్యూనిటీస్ ఫామ్ చేసి ఇక న్యాచురల్లీ వాళ్ళకి గైడెన్స్ ఎవరు ఉంటారు, మెంటర్షిప్స్ ఏముంటుంది, మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు,
ఎవరికి తోచినట్టు వాళ్ళు బతకడానికి అలవాటు చేసుకుంటారు. సో ఈజీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ వైపు చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. మేడం, ఇప్పుడు మనం హాసిని గురించి మాట్లాడుకుంటే ఆమె తన తల్లిదండ్రులకి 2 ఆడపిల్లలతో పాటు ఓ మగ పిల్లాడిగా పుట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమెలో మార్పులు గమనించి ఆమె ట్రాన్స్జెండర్గా మారిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తే ఇదే హాసిని అదే హిజ్రాలకి ఒక లీడర్గా మారింది. ఆంధ్రప్రదేశ్లోని 10,000 మంది హిజ్రాలకి ఆమె నాయకురాలుగా ఉంది. అయితే ఇంకొక గ్యాంగ్తో జరిగిన వార్ వల్ల ఈరోజు ఆమె హత్యకు గురవ్వాల్సి వచ్చింది. ఎక్కడో పూజకు వెళ్ళొస్తుండగా 2 కార్లలో వచ్చిన 6 యువకులు వాళ్ళని అడ్డగించి ఆమె మీద కత్తులతో దాడి చేశారు. అసలు ఆమె హత్య జరిగిన విధానం చూస్తుంటే ఎంత పగతో కక్షతో ఆమె మీద అటాక్ చేశారనేది కూడా అర్థమవుతుంది మేడం. హిజ్రాలు అనే వాళ్ళు సొసైటీని వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటిది వాళ్ళలో వాళ్ళకు కూడా పడట్లేదు. దీన్ని మనం ఎలా చూడాలి? ఎందుకు అంటే అమ్మ, ఎప్పుడైతే గ్యాంగ్స్ అన్నామో సో వాళ్ళ పర్పసెస్ వేరే ఉంటాయి. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడడము, ఇల్లీగల్గా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకోవడము. దేర్ ఇస్ నో లిమిట్. ఎప్పుడైతే మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు వాళ్ళు వెళ్తున్నారో లిమిటేషన్ ఏమి ఉండదు కదా. వాళ్ళకి ఈజీగా సంపాదించవచ్చు, లేదా వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు, నీకన్నా నేను, పోటీ తత్వము, సెటిల్మెంట్స్, ఎవ్రీథింగ్ ఎక్కడైనా కూడా. సో దీంట్లో ఏంటి అని అంటే వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అండ్ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఆల్ లెవెల్స్లో. మనం పర్సనల్గా ఎవరిని పేరు పెట్టి అనలేము, బట్ డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించే గ్యాంగ్స్ వేరే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఎక్కడో అక్కడ వీళ్ళకి డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యి అది పీక్ లెవెల్కి వెళ్ళిపోతాయి. దానికి రిజల్టే ఇది. అవును మేడం. మేడం, ఇంకొకటి ఏంటంటే ఈ హిజ్రాలు ఇన్కమ్ సోర్స్ కోసం వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తూ ఉంటారు, కలెక్షన్స్కి వెళ్తూ ఉంటారు, గృహప్రవేశాలు అవి ఇవి శుభకార్యాలకు కూడా అటెండ్ అవుతూ ఉంటారు, ఇలా పూజలు ఇలాంటివేవో చేస్తూ ఉంటారు అనమాట. నేను ఒక 4 నెలల క్రితం షీలా అనే అమ్మాయిది హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగింది. దాని గురించి కూడా నేను డిస్కస్ చేయడం అనేది జరిగింది మేడం. ఆ అమ్మాయిని కూడా అంతే, కొంతమంది తీసుకువెళ్ళి ప్రాస్టిట్యూషన్ కోసమని దారుణంగా చంపేశారు. ఇలాగా హిజ్రాలు తెలియకుండానే ఒక ప్రమాదంలోకి నెట్టివేయబడుతున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎంచుకుంటున్న మార్గం కూడా దానికి కారణం కాదంటారా? ఇంకొక వైపు చూసినప్పుడు మనం మళ్ళీ హాసిని టాపిక్ వద్దాం మేడం. ఈ హాసిని టాపిక్లో కూడా ఒక శ్రీకాకుళం చెందిన వ్యక్తి నెల్లూరుకు వచ్చి స్థిరపడ్డాడు. అతను ఒక బేల్దారి మేస్త్రి. ఇతను సెటిల్మెంట్లు చేసే వరకు వెళ్ళాడు. ఇతనే ఈమె హత్య వెనక ఉన్నాడు అనేది తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ హిజ్రాల మర్డర్స్కి సంబంధించి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, మిగతా సమాజానికి సంబంధించి అయినట్టుగా అనేది కూడా కనిపిస్తోంది. ఎందుకు మేడం ఇక్కడ ఒక వ్యవస్థలో కూడా ఇలాంటి లోపం ఎందుకు కనిపిస్తుంది? వివక్ష ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు అంటే హిజ్రాలు కూడా మన వ్యవస్థలో ఒక పార్ట్ అని సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. సమాజానికి వాళ్ళు ఒక రుగ్మతలాగా చూస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అన్న థాట్ కనుక సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే వాళ్ళ తప్పు లేకుండా వేరియస్ రీజన్స్ వల్ల దారి తప్పారు, కరెక్టే. కానీ దారి తప్పిన వాళ్ళు అక్కడే ఉండాలని ఏమీ లేదు. సర్కమ్స్టెన్సెస్ అలా లీడ్ చేసినాయి కాబట్టి వాళ్ళు వేరే దారిలో వెళ్ళారు. అనైతికంగా సంపాదించడం కావచ్చు, అనైతికమైన పనులు చేయడం కావచ్చు, ఏదైనా కూడా అంటే వాళ్ళ బలహీనతతోటి వేరే దారి లేక చేస్తుంది. బట్ ఎప్పుడైతే సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, మనలాగా బ్రతికే హక్కు వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి కూడా ఇంతకుముందు లేదు, కానీ ఇప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి, రైట్. వాళ్ళకి ఓటు హక్కులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఐడెంటిటీ కార్డ్స్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ స్టార్ట్ అయ్యింది. థర్డ్ జెండర్ అని చెప్పేసి వాళ్ళని ఒక సపరేట్ జెండర్గా కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. ఇది వరకు లేవు అవన్నీ, రైట్. ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి. వాళ్ళకు కూడా మనలాగా సొసైటీలో ఒక సముచిత స్థానం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చాలా వరకు జరిగినాయి కూడా. బట్ స్టిల్ ఏంటి అని అంటే మనలాంటి జనాలు సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం. సెకండ్ థింగ్, వాళ్ళు కూడా మేము కూడా అందరిలాగా ఒక గౌరవప్రదంగా బతకడం అనేది మనకు అవకాశం ఉన్నది. ఇంతకుముందు లేకపోవచ్చు కాక, ఇంతకుముందు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పుడైతే అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు కూడా గౌరవంగా బతుకుదాము అని వాళ్ళు కూడా ప్రయత్నాలు మొదలు పెడితే డెఫినెట్గా వాళ్ళు సక్సీడ్ అవుతారు. ఒకటే ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళది మారాలి, అది సొసైటీలో ఉన్న సొసైటీది కూడా మారాలి.